ఎవరు ఎడితే వాళ్ళ పేరు రాస్తా, లేదు నీ పేరు రావంటే నీ పేరు రాస్తా. పిల్ల కుక్క 4G 5G. అరే గిరియా పిల్ల కుక్క పోయింది నా మధ్యలో. నువ్వు లేవని చెప్పి పొమ్మ అన్నాం అంతే. నీకేం రా మియా మాల్కోవా, మియా పాలకోవా, మియా ఖలీఫా, మాకు అసలు తెలియదు ఆ పేర్లు. రామ్ గోపాల్ వర్మ తీసిన నీకు తెలుసు, నాకు తెలియదే. హలో కానీ అదే పెట్టలేదు. వెహికల్స్ ఎక్కువ అడ్రానంత వరకు ఏం కాదు. రేట్ రిఫ్లెక్షన్ ఇచ్చి పిక్చర్ కూడా చేంజ్ అవుతుంది. అడిగాడు నువ్వు క్లాసులు చెప్పట్లేదా? అర్థం కాలేదు. స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి చూడండి. ఏమని సింబల్ పెట్టలేదు, కలర్ లేదు, ఏం లేదు. అదే పెద్ద కంప్లైంట్ ఇస్తే మారుస్తాను. జీతం అయితే ఎందుకు యాంగిల్ కరెక్ట్ లేదా? ఇలా కరెక్ట్ అసలు నిన్న బాగా వచ్చింది, కలర్ఫుల్ వచ్చింది వీడియో. బాజీ మధ్యలో చూసే ఏమన్నా తగ్గితే తెలుసు. ఇప్పుడు అనుకోకుండా ఒక టెంపుల్ చూసినాము. టెంపుల్ బాగుంది. టెంపుల్ 1000 years old. వాట్సాప్లో పెట్టారు. శివనారాయణ కదా, శంకర నారాయణ అంటే శివుడు. కాకపోతే శివ అని కూడా దక్షిణమూర్తి ఆఫ్ 1000 years old. నాగులు దానికి ఫేమస్. నాగదోషం, సర్పదోషం, నాగదోషం, సర్పదోషం. గౌమతి ఏమో పిల్లల కోసం చెప్పాలి. హెల్ప్ కావాలి. ఈ లోకల్ ఇప్పుడు సాటర్డే బొమ్మరిల్లు రిలీజ్ అవుతుంది. బొమ్మరిల్లు రిలీజ్ అవుతుంది. ఇంకేలా నిన్న నిండు పౌర్ణమి. నిన్న ఇలాంటి లొకేషన్కి వస్తే తెల్లగా కనిపించింది సైడ్ మొత్తం. పెళ్ళి కాకముందు మొత్తం అట్లే అవుతుంది కదా నైట్. మంచిగా అనిపించేది అంటే కదా. ఫస్ట్ అయితే ఇది చూడు, ఇది మనం రెగ్యులర్గా వెళ్తాం. అది కాకుండా స్టార్ట్ చేసిన తర్వాత స్పెషల్ సబ్జెక్ట్ ఈయనకి ఇస్తారు. శాలరీ అయితే ప్రాపర్గా ఇయ్యకేలని చెప్పేసి నేను చెప్తానని ప్రాపర్గా ఏదన్నా పేపర్స్ పెట్టేసి ప్రిన్సిపల్ ఓకే అన్నాడు. తర్వాత ఇంకో డైరెక్టర్ ఉన్నట్టు ఆయన దగ్గర పంపిస్తున్నాను. హలో దర్శనం అయిపోయింది. నాన్నగారు వచ్చి అక్కడ ఉంటుంది పక్కన ఇంకా వేరే సత్రం లాంటిది ఏమో ఉంటే వాళ్ళకి కొంచెం కలర్ ఎత్తే ఏమవుతుంది వీళ్ళు దీనిలో స్నానం చేసి పంచ షర్ట్ వేసుకొని పోయినాం. టెంపుల్ బాగుంది, 1000 సంవత్సరాలది. అది చేసిపోయినాం కదా సార్ మీకు చెప్పినట్టే. ఈ లైట్ వేసినప్పుడు ఇప్పుడు దత్తలేదు ఈ సైడ్, ఇది వేసినప్పుడు ఈ సైడ్ దత్తలేదు.
దాంట్లో కింద బీమ్ అది పోయింది, ఫోక్ ల్యాంప్ పోయింది, దీంట్లో ఇంకోటి ఇది లాంగ్ బీమ్ పోయింది. ఈ పక్క దా పక్క శివుడు, గోమతి దేవి అండ్ శంకర ముందు మనకి పొద్దున ఆ రోజు పోయేసరికి చేతికి వచ్చిన అన్ని చేంజ్ చేసుకుని నైట్ జర్నీకి అవుదాం అంతేలే కానీ కష్టపడు. నీకా నెక్స్ట్ టైం అప్పుడు క్లోజ్ అయితేనంటే మొత్తం రోడ్ క్లోజ్ అయితే కొంచెం కొట్టచ్చు, కొట్టేంత కొట్టి ఇలా ఖాళీ ఉన్నట్టు సైడ్కి అయిపోతుంది. ఇప్పుడే మాట్లాడి కార్ కూడా ఒకటి రియల్ ఎస్టేట్ ఒకటి క్లోజ్ అయితే మంచి ఎల్ఈడి అయిపోయి ఎల్ఈడి జబర్దస్త్ చెప్పిన క్లోజ్ అవుతలేవు. క్లోజ్ అయ్యి టైం దాని టైం కొన్ని రోజులు అయితే సెట్ అవుతుంది. మళ్ళీ ఒకటి చిన్న స్పీడ్ బ్రేకర్ కొంచెం అన్నం ఇక్కడ లేదా హాట్ బాక్స్ ఉంది, హాట్ బాక్స్ ఇది కాదు ఇవన్నీ వచ్చి 3 అంటే బతికించుకోవచ్చు. ఒకటి తెల్లది ఒకటి రెడ్ వైట్. ఎంత లైట్ మంచిగా అంత మంచిది. పోలీసు టెంపుల్ కూడా మాకు పెద్దగా ఒక రూట్ లో పోతుంటే పోలీసు ఇది 1 వే, ఆ రూట్ లో పో అన్నాడు. ఆయన పుణ్యాన దేవుడు కనిపించి గుడి కనిపించి దర్శనం, ఆయన పుణ్యాన గుడి కనిపించి దర్శనం అయింది. ఊరి పేరు కూడా అదే నాన్న. ఏం పేరు ఊరి పేరు? శివనారాయణ కోవెల్. శంకర్ నారాయణ కోవెల్ శంకర్ నారాయణ శంకర్ కోవెల్ ఏదో ఉంది. శంకర్ కోవెల్ ఊరి పేరు, తమిళనాడు. ఉంటే ఇంటి పక్క నుండి లేదంటే అమ్మని తర్వాత చేయమనిలే, నేనే ఇప్పట్లో పడుకో మంచిగా వేసి ఇచ్చిండు కానీ చింత చెట్లు అవును. అక్కడ అంతమంది కూడా రోడ్లో మొత్తం చింత చెట్లు ఎవరైనా అనుకోవచ్చు. 60-70 మెండేజ్ అంతే. హలో అమ్మా చెప్పాలమ్మా, తినలేదమ్మా, తింటాం ఉంది. తమిళనాడు ఇంకా చెప్పాలమ్మా. నాన్న చెప్పిండు పెట్టిన రామకి. ఈ హెవీ వెహికల్ రోజు ఇంకా చెప్పాలమ్మా. రిఫ్లెక్షన్ కళ్ళు మండుతాయి. ఇంకా ఇప్పుడు ఉన్న కార్లో లేటెస్ట్ కార్లే రాదు. మధ్యాహ్నం వండుకుంటాం ఉంది ఎల్ఈడి ఇంకా గట్టిగా ఉండదు. అలకాని ఏరియా. సరే ఓకే బాయ్. శంకర శంకర హర హర శంకర శంకర. ఈ 3 అంటే వైట్ కలర్ ఏమో ఒకటి ఉంటే ఏంది పెద్దది చిన్నది స్పీడ్ బ్రేకర్ అప్ప. టిఎన్పిఎస్సి ఎస్ఐ కానిస్టేబుల్ సేమ్ మన కలకనే అది కూడా. టిఎస్పిఎస్సి ఉంటుంది, అదొకటి. ఇక్కడ టిఎన్ ఉంది, తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, టిఎస్ఎల్ పిఆర్బి. ఇక్కడనేమో తమిళనాడు స్టేట్ లెవెల్ లేదు. కానీ బాగా పెట్టిన మెరిసేటట్టు. ఎంత దూరం పెట్టిండో తెలియదు కానీ ఊరు అయిపోయే వరకు అంతే. నైట్ టైంలో మస్తు యూజ్ వస్తాయి. నువ్వు అన్నో అయిపోయింది నమ్మ. నీది కూడా మామూలు లెగ్ కాదు కదా, ఊరున్నంత వరకు పెట్టిండ్రు. అప్పుడు 2 సార్లు వచ్చి లేదు లెగ్ నీది కూడా మంచి లెగ్గే.
నేనేమో అనుకున్నా చిన్నలేకే అనుకున్నా భారీలేక ఇది కూడా అమ్మో అన్నడా అయిపోయింది దెబ్బకు ముగిపోయినాయి అవి మీ ఊరు వచ్చిన ఊరు కొట్టలేదు ఇక స్ట్రేట్ ఇక ఊరు వచ్చింది యాండ్ స్పీడ్ బ్రేకర్ ఒకటి ఉంటుంది చూడరా మిడిల్ జంక్షన్ అక్కడనే ఉంటుంది ఇంకా సాధారణంగా లెగ్ నాదే అనుకున్నా నేను బాధపడాల్సిన పనే లేదు బాగా ఉంది నాకన్నా బాగా ఉంది నేనన్నా కొంచెం టైం తీసుకుంటుంది కొంచెం క్లోజ్ అవ్వండి ఈయన అయితే ఎంబడే ఇట్లా అన్నాడు అట్లా మునిగిపోయింది ఆటో కాడ ఉండాలి మేబీ ఆడ జంక్షన్ 10 కిలోలు ఎక్కున్నంత మాత్రాన అంత ఇన్స్టంట్ కావాలా భోజనాలు పెడతారు తింటరా టెంపుల్ అనా కాదు టెంపుల్ లో పెడితే చూడు లాగైద్దాం టెంపుల్ బయట ఏదో ఫంక్షన్ అయినట్టుంది ఇవి అవే ఉండి ఉంటారు చిన్న పోనీ ఏదైనా ఊర్లో ఆడితే వస్తేనే అది ఉంటుంది ఓల్డ్ ఇది లేటెస్ట్ ఇవి అన్నట్టు కంప్లీట్ ఇది ఎట్లా కంప్లీట్ గా సోలార్ సిస్టమ్ మన రిఫ్లెక్షన్ సోలారా సో ఏదో పవర్ ఉంటుంది బ్యాటరీలు ఇదైతే నార్మల్ గా అట్లా ఊరికే వెళ్ళిపోతుంది అది నువ్వు ఓన్లీ రేడియం అయితేనేమో మన లైటింగ్ పడితే వస్తుంది అవి ఎట్లా కాదు కదా డే టైంలో బ్లింక్ అవ్వు మళ్ళీ ఎక్కడెక్కడ టర్నింగ్స్ ఉన్నాయో వాడు కొంచెం కర్వ్స్ దగ్గర కుక్కలు కొట్లాడుతున్నాయి కారు కింద కొట్టు పక్కకి వెళ్ళమను ఎందుకు డిస్టర్బ్ చేద్దాం తమిళనాడు కుక్కలు అవి అక్కడ ఉంది కారు వచ్చిన ఏదో చదువుతావు కుక్కలు ఉండేది అంటావు కపిల్ నాగినే నాగిని అంటే తమిళ్లో కుక్క ఆడి కుక్కని నాగినే అంటారు ఆ ఒక్కటే వచ్చి నాకు తెలుగులో నాగిని అంటే నవ్వుకోండి కాలభైరవుడు అంటే కుక్క గారా నాగిని అంటే తెలుగు నవ్వుకోం ఎవడు మామ వాడు మనల్ని కొట్టేసిపోతాడు కేరళ నుండి వచ్చి తమిళనాడు రూబాబోయింది అంది ఇక్కడ గుద్దు గుద్దా 5 స్టేట్లు దాటొచ్చి మనకే అంత పొగడుంటే ఒక స్టేట్ దాటొచ్చి ఏంది మామ వాడు హైదరాబాద్ పోతాడు చూడడానికి వేసుకుపోదాం హైదరాబాద్ అంటే చెప్పమా కలిసిపోదామని చెప్పి ఏర్లే మన దాంట్లోకి రమ్మని చెప్పు బచార్జ్ అన్న మిగులుతుంది నార్మల్ కార్ ఉంది పోయేటప్పుడే ఆ రోజు నైట్ ఆ రోజు మనం ఆడిపోతున్నామా మునార్ పోతున్నామా లేకపోతే మునార్ కాదు అక్కడ నుండి వస్తున్నాం కదా కరెక్ట్ మునార్ అది అయిపోయినాక వస్తున్నాం కదా మునార్ అన్నట్టే కదా ఫస్ట్ అక్కడికేనాం కదా నగర్ హోల్ దాని వేరే పేరు అది హెచ్డి కోటి అక్కడ నుండి మునార్ వెళ్తున్నాం ఫ్రూట్స్ తీసుకుని ఆ రోజు నైట్ జర్నీ ఆ రోజు చేసినాం కదా మునార్కి 80 కిలోమీటర్స్ ముందేమో ఆగినాం మనం ఇప్పుడు మనం మధురై మీదకి వెళ్ళి అవుతున్నామా ఒక్క నిమిషం ఇంకా మధురై ఇంకా రాలే మధురై ఉంది మధురైకి ఒక 5 కిలోమీటర్లు ఉంటే మళ్ళీ లోపలికి పోదాం ఈ రాత్రి ఏం చేద్దాం ఇగో మనం ఎట్లా పోయినా రేపు అయితే అవ్వదు రేపు ఒరే మధురై పోను అంటే మిడ్ నైట్ పోతాము ఇదే రూట్ మనది సేమ్ రూట్ మధురై పోడే బైపాస్ అన్న పోవాలి లేకపోతే లోపల ఉన్నాను బైపాస్ ఏం లేదులే మధురై కాడ 2 రూట్ వస్తున్నాయి రా వయా అనంతపుర వయా ఇటు ఒంగోలు ఇటు విష్ణు ఒంగోలు కాదు ఏ రూట్ బాగుంటే ఆ రూట్ గవర్నమెంట్ అనుకొని ఏ రూట్ బాగుంటే ఆ రూట్ కొట్టేది దూరమైనా కానీ ఎవరైనా తెలిసిన ఉంటే కాల్ చేయరు ఇప్పుడు అంతమంది ఎవరైనా ట్రిప్లో వచ్చేటోళ్ళు ఉంటే లేకపోతే ఎవరైనా ట్యాక్సీ వాళ్ళు ఉంటారు కదా రెండిట్లో ఏ రూట్ బాగుంటుంది తొందర పోవడానికి వయా నెల్లూరు రూటా వయా బెంగళూరు రూటా
అనంతపురం అంటే బెంగళూరు అంటే కదా ఇక బెంగళూరు తర్వాత అనంతపూర్ ఇట్లా లేదేమో వయా చెన్నై నెల్లూరు ఏదైనా మధురై కడ డిసైడ్ అవుతుంది. చెన్నై ఈ నుంచి 500 కిలోమీటర్లు ఉంది. మన ఓవరాల్ జర్నీ చూసుకుంటే 100 కిలోమీటర్ డిఫరెన్స్ ఉంది. 50-100 తక్కువ ఉంది. బెంగళూరు రూట్ తక్కువ ఉంది. బట్ కాబట్టి ట్రాఫిక్ ఎట్లా ఉంటుంది, రోడ్ మంచిగా బెంగళూరులోకి అయితే లోపలికి మాత్రం పోవచ్చు, బైపాస్ పోవాలి. నువ్వు లోపలికి పోయినా అంటే అసలు మనం వెళ్ళలేము దాంట్లోకి. ఆనే హాఫ్ డే అయిపోతుంది. అవుటర్ లెక్క ఉండలేదా బెంగళూరుకి? చెప్తాను అంటే బెంగళూరు పోకు. బెంగళూరు అంటే హౌజూర్ అది దేని కిందకి వస్తుంది? కృష్ణగిరి కర్ణాటక, కురుబల్లి, శూలంగిరి అది కూడా కర్ణాటకనేరా. కాకపోతే బెంగళూరు పక్కన ఉన్నాడు చెప్తాను ఇవన్నీ. బెంగళూరు కాకుండా అటు నుండి పోతుంది అన్నట్టు. మూలూరు, హస్కోటే, శూలిబెల్లి, దేవనపల్లి, ఎక్కడ అంటే చిలుకలు, చింతమూరు దగ్గర సరిపోతుందా? లేదు సార్, 3 పాయింట్లు ఉంది. చూద్దాం ముందుకేనా. 3 పాయింట్లు అంటే ఎన్ని కిలోమీటర్లు వస్తుంది? రాజు దగ్గర 200 కిలోమీటర్లు వస్తుంది. 200 అంటే 3 పాయింట్లకు 200 వస్తుందా మా? వస్తుంది. స్పీడ్ బ్రేకర్ అంటే 50 ఉంటాయి చిన్న చిన్న. ఊరు వచ్చిన అట్లా ఉండదు. ఇప్పుడు నువ్వు బైక్ చేపించినప్పుడు లాస్ట్ కు ఫుల్ నిండుతుంది. కాసేపు అయిన తర్వాతనే 2-3 పాయింట్లు అయిపోతుంది. లాస్ట్కి వచ్చేది రిజర్వ్ అవన్నీ కలిపి చెప్తున్నాను. రిజర్వ్ లో పడ్డదంటేనే 80 ఉంటుంది. కాకపోతే అంటే ఇంకా అది చెప్పలేము, మనం దొబ్బలేము కదా దీన్ని, అదో బాధ అని. ఎందుకంటే మళ్ళీ నైట్ అయితే కూడా అక్కడ మూస్తారు పెట్రోల్ బంక్. కనిపిస్తే HPCL కనిపిస్తే చూడండి ఆపి పడేది. నేనేమనుకున్నానంటే కర్ణాటక పోతేనంటే తక్కువలో పడతాం అన్నట్టు. కర్ణాటక ఇప్పుడు పోలేము, మనం పోయే వరకు ఏ రాత్రి అవుతుందో. మూస్తే కష్టం. అయినా అక్కడ వరకు ఇది కూడా వెళ్ళదు. ఇప్పుడు తమిళనాడు దాటికి ఇంకా 200 కిలోమీటర్లు ఉంటుంది. ఈజీగా ఉంటుంది, ఇంకా ఎక్కువనే ఉంటుంది. 100 కిలోమీటర్లు ఉంది ఇంకా మనకి. బెంగళూరు నుండి ఎన్ని కిలోమీటర్లు? 450 అని. 584 కిలోమీటర్లు. 600 వేసుకో. బెంగళూరు కంటే ముందు ఏ ఊరికా టచ్ అవుతుందో? కర్ణాటక, తూతుకుడి. కర్ణాటక దాని బార్డర్ చూడడం లేదంటే ముందు రైట్ లెఫ్ట్ కొంచెం సరే సింగిల్ రూటే. అరే గిరి, స్పీడ్ బ్రేకర్ ఉంది. ఏమారా సైలెంట్, నువ్వు మిస్ అయిపోతున్నావారా? నీకు లోపల ఎఫెక్ట్ అయింది. మొన్న పొట్లకాయ నిన్న ఎఫెక్ట్ అయింది. పొట్లకాయ తిన్నాడు అందులో సాంబార్లో పొట్లకాయ వేసి. పొట్లకాయ తింటే ఏందా నీకు? పొట్లకాయ పడదాట. అవునా? మరి ఎందుకు తిన్నావురా? నేను చెప్పిన వాళ్ళు గుర్తుపట్టింటాడు పొట్లకాయ. సాంబార్ ఉంటుంది, ఆడదాన్ని చెప్తాను. మంచిగా ఉంది. పాప పెళ్ళైంది కానీ ఛాన్స్ ఇస్తామని చెప్తాను. పెళ్ళైందా? జబర్దస్త్ ఉంది. 1100 ఉంది డిస్టెన్స్. ఏంటి 1900 అనుకోలేదు. ఏంది 1105 కిలోమీటర్స్ ఉంది. అన్నకేమో 10,000 నుండి 900. అది ఇంకా పెరుగుతుంది. పెరుగుతుంది. ఏంది ఇక్కడ స్టేట్లు చేంజ్? స్టేట్లు చేంజ్ ఏం లేదు. నాకు తెలిసి ఏదో చెక్ పోస్ట్ సంబంధించింది ఇటు కోస్టల్. మొత్తం తమిళనాడేనా? తక్కువలో వెళ్ళిపోవాలి. తక్కువ టైంలో మళ్ళీ ఎన్నికి రావాలి. బెంగళూరు కొద్దిగా మెయిన్ బస్ స్టాప్ లో పడేసి మళ్ళీ ఏమంటే ప్రొఫెషనల్ కొరియర్ వెళ్ళిద్దాం. ఇంటి కూడా బాక్స్ వేసి దానికి ఒక హోల్ పెట్టి ఆ లోపల బ్లాస్ట్ చేసినట్టు అలా ముందే వాడికి మధ్యాహ్నం తినలేడు.
ఏం గిరి వాళ్ళు బాంబు వెళ్ళింది అని అది ఆ వ్యాన్ ఇడిచిపెట్టి పారిపోతారు. అదే ఆ సినిమాలు ఉంటాయి, జల్సా సినిమాలు ఉంటాయి చూడు, పొట్లకాయ పప్పుగాడు. అరే పొట్లకాయ పప్పుగా కళింగేశ్వర మూర్తి టెంపుల్ అంట. మీరు తిన్నది పొట్లకాయేనండి. పొట్లకాయ ఎలర్జీ. నేను చెప్పినాక దెబ్బకి లేచి ఉరికిండు అడిగి. ఎలా మామ ఇడ్లీలు గిబా గిబా తిన్నాడు. ఇడ్లీలకు సాంబారే మంచిగా ఉంటుంది. మన దగ్గర లేవు ఆ ఇడ్లీలు. అవి ఏదో టైర్లకి ఇట్లా కొడితే పైనకి ఎగురుతాయి, మంచిగా ఉన్నాయి. మన ఏమో అంటే అంత ఉండేది, మన అంత స్ప్రింగ్ యాక్షన్ ఉండదు. మన దాంట్లో అంత స్ప్రింగ్ యాక్షన్ ఉండదు. పరోటాను ఫ్రైడ్ రైస్ ఉన్నాయి, తింటావురా? రైట్ తీసుకోవాలి. పుచ్చకాయ తింటారా? అది బెటర్ కదా. ఇంకా మళ్ళీ వేరే ఏం తీసుకోకుండా పూజ నైఫ్ కూడా ఉంది టర్నింగ్ లో అక్కడ కాదు. పోయి పుచ్చకాయ తీసుకొచ్చే వరకు నేను ఇంకా ముందర పెడతా. అనవసరంగా ఏం కానీ పోలే పోయిస్తా గట్టు తప్ప. తొందరగా పోండి అట్లా ముందర పెడతా పోయి ఏం కాదు. పైసలు నోటి ఫోన్ పే తీసి కొట్టుకుంటాడు. మళ్ళా బాగా ఏమన్నా ఉన్నాయని కనిపించింది. చాలు ఎందుకు వచ్చిన దారి దించి అటు కరెక్ట్ ఆన్లైన్ ఇక్కడ ఒకసారి ఇంకొంచెం ముందుకు. లెమన్ సోడా తాగుతావురా? ఏమన్నా పండ్లు తింటావా? పండ్లు అసలు నీకు ప్రాబ్లం ఏంటి చెప్పు. అంత గొంతులనే ఉంది. గొంతులనే ఉంటే కిరాణా షాప్ ఉన్న కాడ ఏంటిది అది? మళ్ళీ నార్మల్ రూట్ అదేనా? రూట్లో వెహికల్స్ తిరుగుతాయి అనుకుంటా. నైట్ ఆ రూట్లో తిరిగితే మన రూట్లో రాదు, మనమే పోవాలి ఇప్పటి నుండి. ఎవరు ఉండకుండా ఉంటేనే బెటర్. అది నేషనల్ హైవే, ఇంటర్నేషనల్. అరే గిరి ఈయన తాగరా? చిన్న ఆపుతున్నా అక్కడ జనరల్ స్టోర్ దగ్గర ఆపుతా చూడు. ఆడికి ఈనో అన్న సోని అవి ఉన్నాయి కదా, లేదంటే వాన్ తీసుకోరా? అదైనా మంచిది. ఆయనకి ఏది నచ్చితే అది మూడిట్లలో. ఏది నచ్చపోతే ఒక 2-3 బాటిల్ నీళ్ళు తాగు. మంచిలో ఉన్నాయా? ఇక్కడ షాప్ ఉంటుంది, ఇంకా కొన్ని ఉన్నాయి. అరే చికెన్ పకోడా, ఎగ్ పకోడా అన్నీ ఉన్నాయి. ఈనో ఉందండి. ఈనో ఉందా? ఈనో ఇల్లే పామ అంటే అవి ఏం పామ ఇస్తే గిరిగట్ ఎట్లా నువ్వు ఎట్లా ప్లాన్ చేసే పని చూస్తున్నావు స్వామి. అమ్మో 9:48 అవుతుంది టైం, అప్పుడే 10. ఆడింత అవుతుందో టైం అనుకున్నా.
చేద్దాం కానీ పాట మీ వైఫ్ అడిగినప్పుడు అయితే పాడతా, దోస్తులు అడిగినప్పుడు పాడతా. అది లేదు. అది పెట్రోల్ బంక్ HPCL అది కూడా సింగిల్ కొట్టు. చూసిన మీరు ఏం చేసి తిన్నారు 93 రూపీస్ ఉంది. ఆరన్ కొట్టు. అటు కొట్టినా గిట్ట తిరగచ్చు. ఆరన్ ఆయన అసలు అటు సైడ్ ఉంది డీజిల్ ఉంది కార్డ్. ప్రియా ప్రియతమారా ఇంకా నాకు తెలిసి డిక్కీ లేచింది. దీంట్లో పెట్టినావు పర్సులో? పర్సల్నే ఉంటుంది, పర్సల్నే పెట్టిన కార్డు, లాస్ట్ కార్డ్ అది. వాళ్ళ బెగన్స్ లేక పొట్లకాయ తిన్నాడు. ఈ పొట్లకాయ పప్పు కనుకోతే కొంతమంది వెయిట్ చేస్తుండ్రు. ఈ గవర్నమెంట్ బస్సులో కూడా వస్తుందా? వస్తుందా ఏమో టైప్ అయ్యాను. గవర్నమెంట్ బస్సులు ఇవి. అయ్యే టీఎన్ నెంబర్ పెట్టి ఉంటే గవర్నమెంట్ బస్సు అయ్యే డార్లింగ్. పైన కనిపిస్తుంది బోర్డు. ఏముంది చెప్పాలి, అంత తెలిస్తే బాగానే ఉంటుంది. అది ఉందిగా TNSR STC. అదే అంటున్నా. TNRTC ఉంటే తమిళనాడు స్టేట్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ కార్పొరేషన్. TNSTC ఉంది మరి, ట్రాన్స్పోర్ట్ TSRTC కార్పొరేషన్. ఏదానికైనా అట్లాగే ఉంటది. కర్ణాటక దానికి, కేరళ దానికి. మన దగ్గర పచ్చ బస్సు, ఎర్ర బస్సు ఉన్నాయి. ఎర్ర బస్సులు ఎందుకు లేవు? మొత్తం సిటీ మొత్తం ఎర్ర బస్సులే. ఎర్ర బస్సులే, ఊర్లో పచ్చ బస్సులు. అంతకుముందు అలాగుండే ఎర్ర బస్సు ఎక్కొచ్చినాడు అన్నందుకు అది తీసేసి అన్ని తీసుకొచ్చి దండగానే కట్టుకోకుండా గేట్ కరేసి. ఆ ప్రశ్న ఏడుండి మమ్మల్ని అడిగిన ధైర్యం వెళ్ళి ఆమెను అడుగు ఏమని. దండం కట్టుకోవచ్చుగా గేట్ మీద ఆమె అంటే అమ్మటే నా బట్ట మా ఆయనే నాకు చెప్పలేదు, నువ్వెవరా అని. అందుకే నీతో చెప్పింది. దాంతో నాకు ఎందుకు అరే కదా నొక్క ఒక్క నిమిషం. ఆ డ్రైవర్ ఇంటికి పోతున్నాను అనుకుంటా, నాకు తెలుసు. ఆనందంలో ఉన్నాడా? ఇక్కడ ఎక్కువ బాధపడాల్సిందే లాస్ అంటే గిరియానికి ఒకరికి లాస్ ఉంది. మిగతాలకి ఎవరికి లేదు. ఆపోజిట్ వస్తుందా? చాలా వీడియోలు కొడుకుని ఫేక్ ఫేక్ పోతుంటే దయ్యంగా అనిపిస్తుంది అని పెడతారు. నేను రోజు రాత్రి చెప్తాను ఒక్క దయ్యం కనిపించలేదు. సరే ఉంటామని కనిపిస్తే పెడతారు కదా, నెగిటివ్ ఎనర్జీ ఉంది లేదు, అవునా కదా? కనిపించింది కళ్ళకి అన్నట్టు పెడతారు కదా. బండి కార్లో అవుతా అంటే బండి వేసుకుని పోతుంటే
చేద్దామా? కార్డు కోసం వెయిట్ చేద్దామా? కార్డు కోసం అంటే కష్టమే. ఇంతకన్నా మంచి లొకేషన్స్ దొరకాయని నా నమ్మకం. నైట్ మీద చిన్న చెట్ల మీద దయ్యాలు ఉన్నాయని దయ్యాలు మనమే పెద్ద దయ్యాలను. పొట్లకాయని చూసి గిరిగాడు భయపడ్డాడు. కాదు, గిరిగాడి నుంచి పొట్లకాయలు భయపడాలి. బంకులో వాటర్ ఉంటే వాటర్ పట్టుకోవాలి. మన ధర ఉన్నాయి కదా తాగడానికి. అయితే చేతులు పెట్టుకొని తాగడానికి కూడా సరిపోతుంది. తర్వాత రేపు చూద్దాం. ఎన్ని బాటిల్ ఉన్నాయి? ఆ దాంట్లో కూడా ఉన్నాయి కదా. అలా కొన్ని ఉన్నాయి. ఆ చేతులు కట్టుకొని తాగడానికి ఉంటే చాలు. సైడ్ కా బాగుంటుంది. టెంపుల్ ఏది ఉంది? పెట్రోల్ పంప్. ఆపన్నా పెట్రోల్ బంక్ లా గిట సైడ్ కా అవతల సైడ్ కి రోడ్ ఉందా తనకి? వాళ్ళ కోసం ఇట్లా ఎంత లైట్లు ఉండని ఎట్లే ఉన్నాయి.